ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్, అది ఏ మొబైల్ అయినా పర్లేదు, లైక్ దిస్, అది అప్పో కావచ్చు, వివో కావచ్చు, రియల్మీ కావచ్చు, ఎంఐ కావచ్చు, ఏ డివైస్ అయినా సరే మీ యొక్క మొబైల్ చాలా అంటే చాలా స్లోగా నడుస్తుందా? అలాంటప్పుడు ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 3 మైండ్ బ్లోయింగ్ హిడెన్ సెట్టింగ్స్ ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ సెట్టింగ్ మీరు చేశారంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా నెక్స్ట్ టైం నుంచి మీ యొక్క మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ టోటల్గా మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇకపోతే టాప్ 3 హిడెన్ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, మనం ఎక్కడి నుంచి చేసుకోవచ్చు, దీంతో పాటుగా మీకు అడిషనల్గా ఒక బోనస్ ట్రిక్ కూడా అయితే చెప్తాను, మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా దీంతో పాటుగా స్పీడ్ నడిచేటట్టుగా. ఇకపోతే మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి వీడియోని కంపల్సరీగా లైక్ చేసి మ్యాక్సిమం వీళ్ళ మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ఇకపోతే మనం 3 సెట్టింగ్స్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ లెవెల్లో మన యొక్క మొబైల్ మనకు స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా మళ్ళీ హ్యాంగ్ అవ్వకుండా మనం ఈజీగా కాపాడుకోవచ్చు అనమాట. చాలా మందికి ఈ సెట్టింగ్ గురించి తెలియదు అనమాట. 3 ఉంటాయి, కానీ నెక్స్ట్ లెవెల్లో మనకు స్పీడ్ అయితే ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ప్రజెంట్ నా మొబైల్ యొక్క స్పీడ్ చూసుకోవచ్చు, నేను వాట్సాప్ ఓపెన్ చేయడం జరిగింది, ఎంత స్లోగా ఓపెన్ అవుతుందో మీరే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వాట్సాప్ బిజినెస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది, ఎంత స్లోగా ఓపెన్ అవుతుందో మీరే చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. పైగా నేను ఇక్కడ నుంచి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయడం జరిగింది, ఎంత స్లో అంటే మీరు చూసుకోవచ్చు, లైవ్లో మీకు చూస్తున్నాను. అలా కాకుండా మనకు నెక్స్ట్ లెవెల్లో స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ప్రతి ఒక్క మొబైల్లో మనకు అబౌట్ డివైస్ అనుకుంటే అబౌట్ ఫోన్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దీని పైన క్లిక్ అనేది చేసుకోండి. మీరు ఇక్కడ మీకు లైక్ దిస్ మీకు బిల్ నెంబర్ అయితే ఉంటుంది, 7 టైమ్ ట్యాప్ అనేది చేసుకోండి. కొన్ని మొబైల్లో వర్షన్ ఈ విధంగా ట్యాప్ అనేది చేయండి, మీకు డెవలపర్ ఆప్షన్ ఆటోమేటిక్గా అనేబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ డెవలపర్ ఆప్షన్ మనకు అనేబుల్ అయిపోయిన తర్వాత మీరు ఆ డెవలపర్ సెట్టింగ్ మనకు ఎక్కడ ఉంటుందంటే అడిషనల్ సెట్టింగ్లో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు అడిషనల్ సెట్టింగ్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా ఇప్పుడు మీరు డెవలపర్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. ఈ విధంగా మీరు డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో నేను చెప్పింది 3 సెట్టింగ్స్ కాబట్టి మీరు మెల్లగా ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఆ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ సెట్టింగ్స్ మనకు దేంట్లో ఉంటాయంటే డ్రాయింగ్లో అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, విండోస్ యానిమేషన్ స్కేల్తో పాటుగా ట్రాన్సాక్షన్ యానిమేషన్ స్కేల్తో పాటుగా యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ అన్నమాట. ఈ 3 సెట్టింగ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. నాకు 1.5x ఉందన్నమాట. అలాంటప్పుడు మొత్తం ఈ 3 సెట్టింగ్స్ కూడా కంప్లీట్గా ఆఫ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, నేను యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్తో పాటుగా ట్రాన్సాక్షన్ యానిమేషన్ స్కేల్తో పాటుగా విండోస్ యానిమేషన్ని కూడా నేను కంప్లీట్గా ఆఫ్ చేయడం జరిగింది. దరాఫ్టర్ ఇప్పుడు స్పీడ్ చూసుకోవచ్చు, ఇంతకుముందు మనకు చాలా స్లో ఉండే, ప్రజెంట్ చూసుకోవచ్చు ఎంత స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం జరిగిందో మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఈ రేంజ్లో మీరు ఈ 3 సెట్టింగ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవడమే కాకుండా అప్పుడప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంది అన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ యొక్క స్టోరేజ్ ఉంటుంది చూడండి, మ్యాక్సిమం ఈ స్టోరేజ్ని మీరు ఖాళీ చేసుకోవాల్సి ఉందన్నమాట. అంటే మీరు ఖాళీ ప్లేస్ ఉంచుకుంటే అంత బెటర్గా మీకు పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. దీని ద్వారా కూడా మన యొక్క మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు, మొబైల్ స్లో ప్రాబ్లమ్ని కంప్లీట్గా మనం సాల్వ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్నే చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీళ్ళతో మట్టుకు మీకు ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.